20 ఇయర్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే నాకు తెలిసి జీవితం మొత్తం ఇంకా 55 సంవత్సరాలు అయిపోయిందండి దగ్గర దగ్గర. 20 సంవత్సరాల వయసులో సినిమా ఇండస్ట్రీకి రావడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్తారంటే? లేదంటే మా నాన్నగారికి తీసుకొచ్చి జాయిన్ చేశారండి. అవునా? ఎందుకంటే మా నాన్నగారు డాక్టరు. ఓహో. సో ఆయన ఏం చేశారంటే డాక్టర్ని పంపించాలనుకున్నారు, కానీ నాకు మెరిట్ మార్క్స్ రాలేదు. రాకపోతే నేను ఇంకా చదువు మానేసి కూర్చుంటే ఆయన అలా కాదు, నువ్వు ఫోటోగ్రఫీ వచ్చు కదా అని చెప్పి సినిమా ఫీల్డ్కి తీసుకొద్దా. ఆయనకి నాటక రంగం మీద మక్కువ ఎక్కువండి. ఓకే ఓకే. కళాకారులను బాగా ప్రోత్సహించేవారు. మా ఫాదర్ డాక్టరు. ఓకే ఓకే. ప్రోత్సహించేవారు. ఆ అభిరుచితో నన్ను సినిమా ఫీల్డ్లో కెమెరామెన్ చేయాలని తీసుకొచ్చారండి. కెమెరామెన్ చేయదు? కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేసి కెమెరామెన్ తీయాలని. అది కూడా ఎందుకు అనుకున్నారు, నేను చదువుకునే రోజుల్లో కాలేజీ రోజుల్లో చిన్న డబ్బా కెమెరా పెట్టుకుని ఫోటోలు తీసేవాడిని అండి. ఇద్దరు మిత్రులు సినిమా చూసి మాస్క్ వర్క్ చేసేవాడిని అండి. ఇది క్లోజ్ చేసి ఇది ఎక్స్పోజ్ చేసి ఇది ఓపెన్ చేసి ఎట్లాగా ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు అయితే చేశాను. దాంతో నాన్నగారు ఇక్కడికి తీసుకొస్తే అప్పుడు మాకు మా నాన్నగారి స్నేహితులు ఇక్కడ దాసనారాయణరావు గారు, అప్పుడు గురువు గారు డైరెక్టర్ అవ్వలేదు. ఓకే ఓకే. డైలాగ్ రైటర్ అండి ఆయన. ఆయన కానీ కోళ్ళ సత్యం గారు ఆర్టిస్ట్ కమెడియన్, కేతాగారు అని ఒక పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ సంస్థకి పెర్మనెంట్గా ఆయన, వీళ్ళందరూ నాన్నగారిని డైవర్ట్ చేశారు. వద్దు, కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేయొద్దు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయడం, ఎందుకంటే స్టేజ్ అనుభవం ఉంది కాబట్టి అబ్బాయికి. ఆ విధంగా నాన్నగారి ద్వారా ఇక్కడికి వచ్చానండి. 20 సంవత్సరాలకే స్టేజ్ అనుభవం. కాలేజీల్లోనూ స్కూల్లోనూ నేను కోడి మేమందరం కలిసి వేసేవాళ్ళం అండి. కోడి రామకృష్ణ గారు? కోడి రామకృష్ణ, నేను క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, రూమ్మేట్స్, ఫైనల్గా గురుమేట్స్. సో ఆ విధంగా మేము అక్కడే నాటకాలు వేసేవాళ్ళం. అయితే నాకంటే సీనియర్ కోడి రామకృష్ణ నాటకాల్లో. ఓకే, నాటకాల్లో. ఓకే, నాటకాల్లో బాగా సీనియర్, అప్పటికే అద్భుతమైన సీనియర్ అండి రామకృష్ణ. మరి ఎంట్రీ ఈజీ దొరికిందా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో? ఎందుకంటే ఆ రోజుల్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మంచి క్రేజ్ ఉండేది కదా. క్రేజ్ ఉండేది. కేతా గారికి ఉన్న పరిచయం మీద గురువు గారు ఆ సినిమాకి డైలాగులు రాస్తున్నారు, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే. పుండరీకాక్ష గారితో వీళ్ళిద్దరూ చెప్పడం వల్ల నన్ను అప్రెంటిస్గా పెట్టుకున్నారండి. ఏంటి పరిస్థితి? మీకు అప్పటిదాకా దూరం నుంచి చూస్తున్న సినిమాల దగ్గరగా చుట్టం స్టార్ట్ అయింది. నాకు సినిమా అంటే ఏంటో తెలియదు అసలు. సినిమా సెట్కి న్యాచురాలిటీకి డిఫరెన్స్ కూడా తెలియదండి నాకు తెలీదు. నన్ను సినిమా ఫీల్డ్లో నాన్నగారు వదిలేసిన తర్వాత రోజుకో ఉత్తరం రాయిరా నువ్వు, ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రులు వదిలిపెట్టలేను నేను. ఒకే ఒక సంవత్సరం రాజమండ్రిలో చదివిన ఆ ఒక్క ఆవిడదే. రాజమండ్రి దగ్గరే కాబట్టి అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వచ్చేవాడిని ఇంటికి, పాలకొల్లు. బట్ మద్రాసు దూర ప్రాంతం. ఇన్ని కార్డులు కొని నాన్నగారు నేను క్షేమం అని రాసి వేసాయి అంతే, డేట్ వేసి అని ఊరండి. ఎక్కడండి, వచ్చిన దగ్గర నుంచి పొద్దున్న తెల్లారుజామున 5ంటికి వెళ్ళి ఉండండి షూటింగ్కి, రాత్రి 10ంటికి వచ్చేవాడిని. ఫస్ట్ టైం కాళ్ళు లాగేసేయండి, ఎందుకంటే త్రూ అవుట్ నిలబడి ఉండాలి. స్ట్రెయిన్. అప్రెంటిస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏం చేయాలి, టైర్డ్ అయిపోయి పడుకుండిపోయేవాడిని. ఇలాగా ఆయనకి నేను ఉత్తరాలు రాయలేదండి. ఓ రోజు నాన్నగారు ఘాటుగా ఉత్తరం రాశారు. ఏంట్రా ఏమైపోయావు, ఉత్తరం ఒక ముక్క నేను క్షేమం అని రాయమన్నాను, అది కూడా రాయడానికి తీరిక లేదా అని బాధపడుతూ రాశారండి. అప్పుడు నేను ఓ రోజు రాత్రి దాన్ని, నేను క్షేమంగానే ఉన్నాను నాన్న, కాకపోతే తెల్లారుజామున మేము 5 o'clockకి వెళ్ళాలంటే నేను 3ంటికి ఇక్కడ లేవాలి, అక్కడ హోటల్ దగ్గర నుంచోమన్నారు, బాయ్స్ టిఫిన్లకు వస్తారు కదా, ఆ బండిలో నన్ను ఎక్కించి తీసుకెళ్ళి ఊరు. తీసుకెళ్ళిన తర్వాత ఆఖరి ట్రిప్పులో ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు నన్ను ఆ ట్రిప్పులో నన్ను పంపించేవారు. వచ్చేదటికి ఇలాగ ఉండేది నాన్న అని చెప్పి టైర్డ్ అయిపోయి రాలేకపోతున్నాను, నేను క్షేమంగా ఉన్నాను, మీరు వర్రీ పడవద్దు అసలు లెటర్ రాకపోతే అని చెప్పి ఓ లెటర్ రాశాను. కానీ ఈ లెటర్ ఎక్కడ పోస్ట్ చేయాలి, మద్రాసు కొత్త, నాకు ఐడియా రాలేదు. దన్మని వెలిగిందండి, మనం షూటింగ్ చేసే దగ్గర పోస్ట్ డబ్బా ఉందండి. ఓకే, సరే పొద్దున్నే దాంట్లో వేద్దామని చెప్పి జేబులో పెట్టుకుని అట్లాగే కూర్చున్నాను. తెల్లారుజామున లేచి శాంతాభవన్ హోటల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కారు వచ్చింది, టిఫిన్లు అవి తీసుకున్నారు బాయ్స్, రావాయా ఎక్కు అన్నారు. ఎక్కాను, వెళ్ళాము. వెళ్ళగానే ముందు వ్యాన్ దిగ్గానే నేను ఆ పోస్ట్ డబ్బాలో వేసేసి అమ్మయ్య ఊపిరి పిచ్చుకొని టిఫిన్ తిన్నానండి. టిఫిన్ తిని లోపల సెట్లోకి వెళ్ళాను. సాగర్ గారు అసోసియేట్ డైరెక్టర్ అండి, మన సాగర్ గారు. ఓకే, చనిపోయిన సాగర్ గారు.
కో డైరెక్టర్ వచ్చి బండిరెడ్డి నరసింహారావు గారు అని ఆయన చనిపోయారు, నందనరావు గారి బాహుమరిది. ఓకే. చిత్రపూర్ కాలనీలో ఉండి చనిపోయారు పాపం ఆయన. చాలా సినిమాలకు పనిచేశాడు ఆయన. మేము ముగ్గురమే, నేను అప్రెంటిస్ని, వాళ్ళిద్దరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. వెళ్ళాం, కలిసాం, కూర్చుని షూటింగ్ చేస్తున్నామండి. ఈ లోపల ఫ్లోర్ ఇన్ఛార్జ్ వచ్చాడండి. ఎవరయ్యా ఇక్కడ రేలంగి నరసింహారావు అని అడిగాడండి. అంటే సాగర్ గారికి భయం వేసిందండి. ఏంటంటే ఏదో తప్పు చేసి ఉంటాడు, కొత్త కుర్రోడు కదా, అదే ఫ్లోర్ ఇన్ఛార్జ్ వచ్చి రేలంగి నరసింహారావు అని పేరు పెట్టి అడగడం ఏంటి అని. ఏం జరిగింది అని చెప్పండి ఎవరో. ఇతనే, ఏ నరసింహారావు ఏం చేసావు అని అడిగాడు నన్ను. అవి ఏం లేదు సార్, నేనేం చేయలేదే, టిఫిన్ చేసి నేరుగా లోపలికి వచ్చాను అని. అతను ఏం చేయలేదండి, అతనికి ఉత్తరం వచ్చింది, ఇద్దామని వచ్చాను అన్నాడు. ఉత్తరం ఇచ్చాడు, చూశాను. సాగర్ గారు, ఏంటి సార్, నేను మా నాన్నగారికి రాసిన ఉత్తరం నాకు వచ్చింది తిరిగి, ఇప్పుడే వేసాను పోస్ట్ డబ్బాలో. ఎక్కడ వేసావు? అది ఆ డబ్బా అనిపించినా కూడా కాదు, సెట్రా అది. పోస్ట్ డబ్బా సెట్ అట. అంతలా ఉండేవాడిని అండి నేను. సెట్ తెలీదు నాకు, న్యాచురాలిటీ తెలీదు, ఏమీ తెలీదు. అటువంటి వ్యక్తిని తీర్చిదిద్దిన వ్యక్తి నన్ను దాసనారాయణరావు గారు.